ఓయ్ థ్యాంక్స్ 9631. హాయ్ జాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా నీకు నచ్చవని? అన్ని కామన్. ఎవరు మీరు? నన్నెందుకు కొడుతున్నారు? ఎప్పుడైనా ఏ అమ్మాయి చేయనా పట్టుకుంటావా? అబ్బాయి చేయి కూడా పట్టుకోను. అదిరా వెళ్ళు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నీకు తెలీదేమో, మా నాన్న పోలీస్. మరి మీ అమ్మాయిని చేస్తుంది. నీకు విషయం చెప్పాలి, నేను లవ్ చేస్తున్నా. లవ్వా? వద్దని వద్దని ప్లీజ్ అండి, నన్ను వదిలేసి నన్ను లవ్ చేయకండి. వదిలేయండి ప్లీజ్ అండి. మమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. దేనికి భయం? ఇప్పుడు నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదనుకో, కత్తో పొచ్చేస్తే, యాసిడ్ పోసేస్తే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆ ఫీలింగ్స్ ని కొంచెం కన్సిడర్ చేసి మీరు డిసిషన్ తీసుకుంటే మంచిది. అయితే ఒక పని చేద్దాం, మీరు కూడా మాతో కలిసి ఒక రోజు తిరగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. సరే అండి. అమ్మాయిలు ఎన్ని ఫ్యాన్సీ డ్రెస్లు వేసినా చీరలో మీరు ఇచ్చేకి కేబీరీ ఇవ్వలేదు తెలుసు. బాగున్నానా? బాలేవని చెప్పలేనంత అందంగా ఉన్నావు. థ్యాంక్స్. వెళ్దామా? నీకేం లవ్ స్టోరీస్ లేవా? మీ గురించి రిజర్వ్ చేయడంగా నాకు ఇంకెవరిని పరిచయం చేయలేదు అనుకుంటా. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే పద. సరే బాయ్. సరే. రోజు అంటే 24 గంటలు. 24 గంటలు మీకు నా మీద ప్రేమ పుట్టే ఒక్క క్షణం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మీ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉందండి బాబు, లేకపోతే చూసిన వెంటనే నిలబడిపోతాను. తాజ్మహల్ కట్టలేనేమో గానీ తీసుకెళ్లి చూపించగలను. నాన్ననిచ్చేలేనేమో గానీ ప్రాణం ఉన్నంత వరకు చేయవదలను. హలో మిస్టర్ రౌడీ గారు, నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకరు నన్ను ఏడిపించేవాడు. ఏం చేద్దాంరా దేవుడా అన్నప్పుడు నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఒక హీరో లాగా. ఎవరికైనా హీరో అంటే నచ్చుతారు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక చాలా చేంజెస్ కనిపించాయి. లేట్ చేయకుండా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ నువ్వే ప్రపోజ్ చేసావు. నేను లవ్ చేస్తున్నాను. పూర్తిగా బ్రతులు మారుతుంటే బాగా నచ్చేసింది. నీ గురించి పూర్తిగా తెలుసుకొని ఓకే చెప్దామని ఇలా ప్లాన్ చేశా. చదివావా? పూర్తిగా. సరే అయితే రేపు కలుద్దాం.